మన తెలంగాణ విషయానికే కనుక వస్తే డీలిమిటేషన్ ద్వారా పార్లమెంటు స్థానాలు కూడా పెరగబోతాయి. ఈరోజు ఉన్నటువంటి 17 స్థానాలు వాటిని పెంచుకుంటే కనుక దాదాపు 26-27 స్థానాలు, దాంట్లో 33% అంటే 9 స్థానాలు, 9 మంది మహిళలు పార్లమెంటుకు రాబోతారు మన తెలంగాణ నుంచే ఊహించుకుంటే. అంటే దేశవ్యాప్తంగా ఈరోజు 273 మంది మహిళలు పార్లమెంటుకు వస్తారు. పార్లమెంటు సభ్యులుగా వారికి అవకాశం వస్తుంది ఈ యొక్క బిల్లు ద్వారా. ఈ బిల్లులో ఒక కేవలం సీట్లు పెంపనేది కాదు, ఇంతమంది మహిళలు అసెంబ్లీలో కూడా చూసుకుంటే, మన తెలంగాణ అసెంబ్లీ వరకు కూడా చూసుకుంటే అసెంబ్లీ స్థానాలు కూడా దాదాపు 180 వరకు ఉండేటటువంటి అవకాశం ఉంది. 181 కాన్స్టిట్యున్సీలు అవుతాయి మన తెలంగాణలో డీలిమిటేషన్ తర్వాత అసెంబ్లీ స్థానాలు. దాంట్లో 33% అంటే దాదాపు 60 మంది మహిళలు అసెంబ్లీలో కూర్చోబోతారు. పార్టీలు ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, 60 మంది మహిళలు అసెంబ్లీలో కూర్చోటటువంటి అవకాశం లభిస్తుంది.